అనర్హత పిటిషన్లపైన ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక నిర్ణయం తీసుకున్నారు. 8 మంది ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపైన వేటు వేయాలంటూ వైసీపీ, టీడీపీ గతంలో పిటిషన్లు ఇచ్చాయి. దీనిపై విచారణను ఇటీవలే ముగించిన ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం 8 మంది ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేశారు. వైసీపీ ఫిర్యాదుతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిపైన అనర్హత వేటు వేశారు. ఇక టీడీపీ ఫిర్యాదుతో కరణం బలరాం, మద్దాల గిరి, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్ పైన అనర్హత వేటు వేశారు. మరికొద్ది రోజుల్లో వీరి పదవీ కాలం పూర్తి కానుంది. అనర్హత పిటిషన్లపైన విచారణకు హాజరు కావాల్సిందిగా పలుసార్లు స్పీకర్ ఎమ్మెల్యేలను పిలిచారు. అయితే పలువురు ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. దీంతో ఇటీవలే అనర్హత పిటిషన్లపై విచారణ ముగించిన స్పీకర్ తమ్మినేని వారిపై అనర్హత వేటు వేశారు. వైసీపీ రెబల్స్ ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, శ్రీదేవిలను అనర్హులుగా ప్రకటించాలంటూ వైసీపీ పిటిషన్ వేసింది. మద్దాల గిరి, కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్లపైన వేటు వేయాలని టీడీపీ రెబల్స్ పైన పిటిషన్ దాఖలు చేసింది. అయితే వైసీపీ ఇచ్చిన ఆధారాలపైన వైసీపీ రెబల్స్ అభ్యంతరం తెలిపారు. పత్రికల జిరాక్స్ కాపీలు, టీవీ న్యూస్ క్లిప్పింగ్స్ ఆధారంగా చెల్లవని వాదించారు. వైసీపీ రెబల్స్ విచారణకు కూడా హాజరు కాలేదు. రెబల్స్ లో ఆనం రామనారాయణ రెడ్డి మాత్రం పలుసార్లు విచారణకు హాజరై తన వాదనలు వినిపించారు. ఇక మిగిలిన వారిలో కోటంరెడ్డి హాజరైన సమయం కోరారు. దీనికి సంబంధించిన బ్రీఫ్ డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అడిగి తెలుసుకుందాం. విజయ్ చంద్రన్. సంధ్య, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకరు ఎవరైతే పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ 8 మంది మీద కూడా వేటు వేస్తూ రాత్రి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా చూస్తే కనుక వైసీపీ, టీడీపీ రెబల్స్ ఇద్దరు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రత్యర్థి పార్టీలలో చేరి పార్టీని విమర్శిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెప్పేసి ఆ పార్టీకి చెందినటువంటి విప్పులు స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఆధారాలు సమర్పించడం జరిగింది. అంటే పత్రికల్లో వచ్చినటువంటి న్యూస్ ఐటమ్స్ అయితేనేమి, తర్వాత వివిధ ఛానల్స్లో ప్రసారమైనటువంటి న్యూస్ క్లిప్పింగ్స్ అయితేనేమి వివిధ ఆధారాలుగా సమర్పించడం జరిగింది. వీటి మీద తమ్మినేని సీతారాము, తెలుగుదేశం సంబంధించినటువంటి ఏవైతే వారు ఉన్నారో ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, వీళ్ళు నలుగురు కూడాను వైసీపీకి చెందినటువంటి రెబల్స్. వీరు తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉంటున్నారు. అంతేకాకుండా ఆ టీడీపీకి చెందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మద్దాలగిరి, కర్ణం బలరాము, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్, ఈ నలుగురు కూడాను ప్రత్యర్థి పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడంతో పాటు ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ వీటన్నిటిని కూడాను పరస్పరము ఆరోపణలు చేస్తూ స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఫిర్యాదు చేయడం జరిగింది. వీటి మీద విచారణకు రావాల్సిందిగా పలుమార్లు స్పీకర్ తమ్మినేని సీతారాము వారికి నోటీసు పంపడం జరిగింది. అయితే వైసీపీకిలో అనుకూలంగా ఉన్నటువంటి అంటే టీడీపీ రెబల్స్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే వారు విచారణకు హాజరు కాలేదు. అయితే వైసీపీ రెబల్స్గా ఉంటూ టీడీపీకి అనుకూలంగా ఉన్నటువంటి వారు ఆనం రామనారెడ్డి, కోటం శ్రీధర్ రెడ్డి వీరు విచారణకు హాజరైనా కూడా సమయం కోరారు. అంతేకాకుండా ఈ న్యూస్ క్లిప్పింగ్స్ ఏమాత్రమో ఆధారాలకు కావు. దీనికి సంబంధించి ఏదైనా కూడా వార్తా కథనం ఇచ్చినటువంటి రిపోర్టర్ను కానీ లేకుంటే దానికి సంబంధించినటువంటి ఆధారాలు లేకపోతే ఒరిజినల్ ఆధారాలు ఏమని ఉంటే ఒకవేళ రికార్డింగ్ చేసినటువంటి ఆధారం ఉంటే దానికి సంబంధించి రికార్డింగ్ చిప్ ఏదైతే దాన్ని కూడా చూపించాలా అని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. అయితే ఈ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇంకా కాలము పొడిగిస్తున్న లాభం లేదని చెప్పేసి వారికి చివరి అవకాశం కూడా ఇవ్వడం జరిగింది. చివరి అవకాశానికి కూడా వారు హాజరు కాకపోయిన నేపథ్యంలో వారి మీద అనర్హత నిర్ణయిస్తూ వారికి సంబంధించిన నిర్ణయం కూడా స్పీకర్ తమ్మినేని సీతారాం తీసుకోవడం జరిగింది. రైట్ విజయ్ చంద్రన్.